ఎక్కడా కూడా విభేదాలు లేకుండా అగ్రిమెంట్లన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. పెద్ద సినిమా 3వ తారీఖు నైట్ రిలీజ్కి సన్నాహాలు చేసుకుంటూ వెళ్తున్నారు. స్టిల్ ఈజ్ హాఫ్ అన్ అవర్ అండ్ 1 అవర్ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఈలోగా అందరూ కూర్చొని ఒక అభిమానులకి తెలంగాణలో సినిమాని మేము పెద్ద పర్సంటేజ్ అయితేనే ఆడుతాం, లేకపోతే ఆడం అనేది ఎంత దాకా కరెక్టో ఒక్కసారి ఆ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉంటారా? ఇవాళ నిర్ణయానికి, ఎగ్జిబిటర్స్ నిర్ణయానికి దిల్ రాజు గారు, అరవింద్ గారు, శిరీష్ గారు, సునీల్ గారు, మొత్తం సురేష్ బాబు గారు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారా? మీరు మాట ఇచ్చిన మాటకు కట్టుబడి అగ్రిమెంట్లు చేస్తారా అనేది నిర్ణయం మీరు తీసుకోండి. ఒకటి. రెండోది, చిరంజీవి గారి దగ్గరికి వెళ్తానంటున్నారు, మాకు టైం ఇమ్మని అడుగుతున్నారు. 100% టైం ఇప్పిస్తా, నేనే తీసుకెళ్తా, నేనే మాట్లాడిస్తా. మీరు పెద్ద సినిమా యాజ్ పర్ ఛాంబర్ రూల్ ప్రకారం, ఛాంబర్ ఇచ్చిన సబ్ కమిటీ ఆర్డర్ ప్రకారం మీరు అందరూ అగ్రిమెంట్లు చేసుకోండి, మాట్లాడండి, అన్నీ చేయండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం సీడెడ్ నుంచి ప్రతి వాళ్ళు ఐదుగురు రండి, నేనే చిరంజీవి గారితో మాట్లాడి మిమ్మల్ని తీసుకెళ్తా. మీకు ఏముందో ఆయనకు చెప్పండి. ఆయన 100% కోఆపరేషన్ చేసే వ్యక్తే. మీకు కాకపోతే కండిషన్ ఏంటంటే మీరు సినిమా ఆపుతాము, ఆయన దగ్గరికి వెళ్తాము అంటే మాత్రం జరగని పని, అది బెదరని పని, జరగని పని. మీరు అన్నీ కూడా ఛాంబర్ ఆర్డర్ ప్రకారం చేయండి. నేనే తీసుకెళ్తా, నేనే బతిమలాడతా, చిరంజీవి గారిని బతిమలాడి అందరి బాధ తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఆయనకి మీ కష్టం చెప్తా, మీ బాధ చెప్తా. అలాగే ఎగ్జిబిటర్, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ బాధ కూడా చూసి శాశ్వత మార్గాన్ని ఎత్తుక్కుందాం. అంతే తప్ప తాత్కాలిక మార్గాన్ని వద్దు. మీ వెనకాల కొంతమంది ఆడిస్తున్నారు, ఒక నలుగురు ఆడిస్తున్నారు. ఆ ఆటకి బలి కావద్దు. మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, మనందరం కలిసి అన్నదమ్ముళ్ళ ఉందాం. మనందరం కలిపి ఈరోజు మనకి 5 నెలల నుంచి రెంట్లు లేవు. ఈ సినిమా వేసి 4 వారాలు రెంట్ వచ్చినట్టు దేవుని కోరుకుందాం, హనుమంతుని కోరుకుందాం. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుందాం. ఈ సినిమా థియేటర్లో పండగ వాతావరణం రావాలని కోరుకుందాం. అంతే తప్ప మనం ఆపాలని తప్పండి. మనం తిండి పెడుతుంటే తిండి నోటికాడికి వచ్చిన దాన్ని మనం తన్నాలని తప్పు. ఇది జరగదు, ఇది జరగకూడదు. దయచేసి ఏ నిర్ణయం తీసుకుంటారో మంగళవారం నైట్ దాకా ఎదురు చూస్తాం. ఒకవేళ కానీ ఏ డిసిషన్ తీసుకోకుండా మీరు ఇదే ప్రకారంగా ఆపాలని నిర్ణయం ఏమైనా తీసుకుంటే బుధవారం నాడు 10 గంటలకి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో ఆమరణ నిరాహార దీక్షకు నేను కూర్చుంటాను. పెద్ద సినిమా సెటిల్మెంట్ 27, 25, 26 నైట్ కల్లా కానీ మీరు డిసిషన్ తీసుకోకపోతే నేను బుధవారం నాడు కూర్చుంటాను. నేను మళ్ళీ ఎవరిని నేనేమంటున్నా, ఎగ్జిబిటర్ బాగుండాలి, డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుండాలి. మీకు ఏ ఛాంబర్ మీరు అన్నారు కదా, ఆ రూల్ ప్రకారం చేసి పర్సంటేజ్కి ఒక శాశ్వత మార్గం చూద్దాం. 100% మీ చిరంజీవి గారి దగ్గరికి వెళ్తాను, చిరంజీవి గారి దగ్గర కూర్చోబెడతా, మాట్లాడిస్తా. 100% అందరూ రండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, రాయలసీమ మీరు అందరూ ఒక్కొక్క దగ్గర నుంచి ఐదుగురు రండి. నేను తీసుకెళ్ళి ఆయనతో కూర్చోబెడతా, ఆయనతో మాట్లాడిస్తా, మీ బాధ చెప్పండి. 100% సెట్ చేస్తా. కానీ ఈ విధంగా మళ్ళీ మీరు ఛాంబర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మీటింగ్ పెట్టడం అనేది కరెక్ట్ కాదేమో. ఇది ఎందుకు నేను చెప్పవలసి వచ్చిందంటే, నిజమైన ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అని చెప్పి అక్కడ మాట్లాడిన వాళ్ళు లీజ్ ఓనర్స్ ఉన్నారు. అందుకే లీజ్ ఓనర్స్ నేనేం తప్పు పట్టట్లేదు. కానీ మళ్ళీ అదే ఇప్పుడు దిల్ రాజు గారు, అదే సునీల్ గారు, మరి అందరూ కలిపి ఒక నిర్ణయం తీసుకున్నారు. మరి ఛాంబర్ సురేష్ బాబు గారు నిర్ణయం తీసుకుని దాన్ని వ్యతిరేకించడం అనేది ఇది ఎంత దాకా కరెక్ట్ అనేది ఒకటి. రెండో విషయం ఏమిటంటే, ఇప్పుడు మీరంతా మీరు సినిమాని తీసుకున్నారు. సినిమాని మొత్తం టోటల్గా ఛాంబర్ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలి అనేది మనం చెప్పాలనేది మరి దిల్ రాజు గారి FDC చైర్గా తెలియదా? అరవింద్ గారికి తెలియదా? సురేష్ బాబు గారికి తెలియదా? మరి సురేష్ బాబు గారు తెలంగాణ థియేటర్లో పార్ట్నర్ కాదా? మరి అరవింద్ గారు ఒక్కసారి ప్లీజ్ రిక్వెస్ట్ దిల్ రాజు గారు, సునీల్ గారు, నేను ఎందుకు అడుగుతానంటే, సునీల్ గారు థియేటర్లో హీరోలు ఉన్నారు, హీరోలు ఎందుకు మాట్లాడట్లేదు? మహేష్ బాబు గారు ప్లీజ్, రవితేజ గారు, విజయ్ దేవరకొండ గారు, ఒక హీరో సినిమాని ఇంత ఇబ్బంది పెడుతూ ఉంటప్పుడు మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ మీరందరూ కూడా. అరవింద్ గారు కూడా AAA థియేటర్లో అల్లు అర్జున్ గారు, అరవింద్ గారు కూడా ఉన్నారు. ఇది ఇప్పుడు రేపు ఉదయం పెద్ద సినిమా వస్తుంది, రేపు ఇంకో సినిమా వస్తుంది. నేనేమంటున్నానంటే, సినిమాని టార్గెట్ చేయొద్దు, మనకు కావాల్సిన దాన్ని మనం చేసుకుందాం.
100% మనకు కావాల్సిన దాన్ని మీ ఎగ్జిక్యూటివ్లుగా ఇబ్బంది ఉన్న కానీ మనం రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఉంది. కాకపోతే అవతల నిర్మాతకు ఎంత వస్తుంది, డిస్ట్రిబ్యూటర్కి ఎంత వస్తుంది, ఎగ్జిక్యూటివ్కి ఎంత వస్తుంది చేయాలి తప్ప, ఇది కొంతమందికి మాత్రం నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రొడ్యూసర్లు అందరికీ కూడా ఒక అనుమానం ఉంది. ఇది లీజు ఓనర్లు కలిపి మొత్తం టోటల్గా కోట్లాది రూపాయల్లో మా సొమ్ము వెళ్ళిపోతుంది. మేము రోడ్డు మీద పడి నష్టపోతుంటే ఆ లీజు ఓనర్లకు ఎందుకు ఇవ్వాలి? నిజమైన ఓనర్కి ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. నిజమైన థియేటర్ ఓనర్కి మేమే పర్సెంటేజ్ ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. ఇది వాస్తవం అని చెప్పి ప్రతి ఎగ్జిక్యూటివ్, ప్రతి నిర్మాత మాట్లాడుతున్నాడు. ఆ మాటని నివృత్తి చేద్దాం. మీరు మధ్యనున్న వాళ్ళు తీసుకుంటున్నారు, మధ్యనున్న వాళ్ళు లీజు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకుంటున్నారో, నిజమైన ఎగ్జిక్యూటివ్కి వెళ్ళట్లేదు అని నిర్మాత ఆవేదనని మనం ఎలా రెక్టిఫై చేద్దాం, ఏ విధంగా మాట్లాడదాం, ఏ విధంగా చెప్దాం, అది ప్లీజ్ రిక్వెస్ట్ యాక్సెప్టెడ్. అండ్ ఛాంబర్ ఆఫ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ది మీరు యాక్సెప్ట్ చేస్తారా, లేదా మంగళవారం నైట్ దాకా డిసిషన్ తీసుకుంటారా? తీసుకోకపోతే బుధవారం 10 గంటలకు తెలుగు ఫిలిం ఛాంబర్లో ఆమరణ దీక్ష కూర్చుంటాం. మీరు చిరంజీవి గారి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉంటే మాత్రం ఏ రూపాయనైనా మేము చేయట్లేదు అంటూనే చేస్తూనే ఉన్నారు. చేస్తున్న వాళ్ళు ఎవరో మాకు తెలుసు. ఇది మనం మళ్ళీ వ్యక్తిగతంగా వెళ్తే బాగోదు. ఇది ఒక ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ మీద వెళ్తున్నాం. ఆ నలుగురు దయచేసి ఇది క్లియర్ చేస్తారా, మీ మాట నిలబెట్టుకుంటారా, నిలబెట్టుకోరా, లేకపోతే టార్గెట్ చేస్తారా అనేది డిసిషన్ మీకు వదిలేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మీ నట్టుకుమార్. సార్, కమిటీ వేసాక కూడా ఇలా బయటకు వచ్చి మాట్లాడే అలా అంటారు? అంటే కమిటీ మొన్న ఆల్రెడీ ఫామ్ అయింది కదా. నేను అదే కదా అడుగుతున్నా. ఇప్పుడు కమిటీ ఫామ్ అయింది, కమిటీ డిసిషన్ మనం చెప్తానన్నాము. కమిటీ డిసిషన్ చెప్పిన దాకా నేను ఆ నిర్ణయానికి ఓన్లీ మాట్లాడాల్సింది ఒక్కటి, అరవింద్ గారు, అల్లు అరవింద్ గారు, కేఎల్ నారాయణ గారు, సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు మాత్రమే మైక్ ముందు మాట్లాడాలన్నాం. వాళ్ళే మాట్లాడారు. కానీ ఇప్పుడు ఎవరైతే మళ్ళా తెలంగాణ తెలుగు